వర్షాకాలంలో సాగయ్యే పప్పుజాతి పంటల్లో ప్రధానమైనది కంది. సాధారణంగా ఖరీఫ్ సీజన్లో కందిని ఏక పంటగా కంటే మిశ్రమ పంటల సరళిలో సాగు చేస్తారు. కందిలో అధిక దిగుబడినిచ్చే వంగడాలు అందుబాటులో ఉన్నాయి. అయితే వర్షాకాలంలో సాగు చేసే పంటకు పలు రకాల చీడపీడలు ఆశించి దిగుబడులు హరించి వేస్తుంటాయి. కాబట్టి సాగు ప్రారంభం నుంచి మేలైన రకాల ఎంపిక, మంచి యాజమాన్యం పాటించడం ద్వారా కంది నుంచి ఎకరాకు 10 నుంచి 15 క్వింటాళ్ల దిగుబడులు పొందే అవకాశం ఉంది. కంది పంట రైతుకు గిట్టుబాటు కావాలన్నా, అధిక దిగుబడినిచ్చే రకాల పూర్తి సామర్థ్యాన్ని రాబట్టాలన్నా ఆది నుంచి మేలైన యాజమాన్య పద్ధతులను చేపట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందంటూ ఖరీఫ్ కంది సాగుకు అనువైన రకాలు, సాగులో పాటించాల్సిన శాస్త్రీయ పద్ధతులను తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్. రైతు సోదరులు, ఇప్పుడు మనకి ఈ కందిని ఖరీఫ్లో వేసుకోవడానికి అనువైన సమయం. ప్రధానమైన కొన్ని యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే ఎక్కువ దిగుబడులు రావడానికి కూడా ఆస్కారం అనేది ఉంటుందన్నమాట. నేలల విషయానికి వచ్చినట్టయితే తేలికపాటి నేలలు ఎక్కువగా సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. అలాగే బరువైన నేలలు కూడా దీన్ని పండించడానికి అనువుగా ఉన్నప్పటికీ కూడా దీనికి ఈ మురుగునీరు పోయే అవకాశం ఉన్నట్టయితే చాలా మంచిది. అలాగే నేల తయారీ విషయానికి వచ్చినట్టయితే 2 నుంచి 3 దుక్కులు బాగా చేసి చివరి దుక్కులో ఒక 4 టన్నుల వరకు కూడా ఈ పశువుల ఎరువుని వేసి కలిగి దున్నుకొని ఈ విత్తనాలను మనం జల్లుకున్నట్టయితే సరిపోతుంది. విత్తే సమయం విషయానికి వచ్చినట్టయితే ఈ ఉత్తర కోస్తా జిల్లాల్లో ఖరీఫ్లో జూలై నుంచి ఆగస్టు వరకు, అలాగే కృష్ణా గోదావరి జోన్లో కూడా ఈ జూలై నుంచి ఆగస్టు వరకే ఖరీఫ్లో ఈ కంది పంటని వేయడం జరుగుతుంది. అలాగే రకాల విషయానికి వచ్చినట్టయితే ఇందులో ప్రధానమైనది LRG 52. దీన్ని అమరావతి అనే రకం అంటాం. ఇది 155 నుంచి 160 రోజుల్లో పంట చేతికి వచ్చేస్తూ 8 నుంచి 9 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తుంది. ఇది గింజ లావుగా ఉండి ఎండు తెగుల్ని కొంతవరకు కూడా తట్టుకుంటుంది. అలాగే LRG 41 అనే రకం, ఇది 180 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఒక ఎకరాకి అందిస్తూ శనగపచ్చ పురుగుని తట్టుకుంటుంది. అలాగే LRG 105, ఇది కృష్ణ అనే రకం అంటాం దీన్ని. ఇది 170 రోజుల్లో పంట చేతికి వస్తూ 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఎకరాకి అందిస్తుంది. ఎండు తెగుల్ని అలాగే వెర్రి తెగుల్ని కూడా తట్టుకొని పెరుగుతుంది. అలాగే LRG 133-33, ఇది 175 రోజుల్లో పంట చేతికి వస్తుంది. 8 నుంచి 10 క్వింటాల దిగుబడిని ఇస్తే ఎండు తెగుల్ని సమర్థవంతంగా తట్టుకొని పెరిగే రకం. దీన్నే సౌభాగ్య అని కూడా అంటారు. అలాగే విత్తన మోతాదు విషయానికి వచ్చినట్టయితే 3 కేజీల విత్తనం అనేది ఒక ఎకరాకి సరిపోతుంది. విత్తన శుద్ధి విషయానికి వచ్చినట్టయితే దాంట్లో ప్రధానమైనది ఇమిడాక్లోపిడ్తో 8 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తన శుద్ధి చేయొచ్చు. అలాగే థయామిథాక్సోమ్ అనే మందును కూడా 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి కూడా మనం విత్తన శుద్ధి చేయొచ్చు. చివరగా రైజోబియం అనే మన జీవన ఎరువుతో పాటు కూడా 10 మిల్లీలీటర్లు 1 కేజీ విత్తనానికి పట్టించి మనం విత్తుకున్నట్టయితే ఈ నత్రజని స్థిరీకరణ అనేది బాగా జరిగి మొక్క అనేది ఆరోగ్యవంతంగా ఉంటుందన్నమాట. విత్తే దూరం విషయం చూసుకున్నట్టయితే నల్లరేగడి నేలల్లో 150 నుంచి 180 సెంటీమీటర్లు అనేది ఒక వరుసకి పెట్టుకొని, అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు మనం పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే తేలికపాటి నేల అనేటువంటి ఎర్ర నేలల్లో మనం పండించినట్టయితే ఖరీఫ్లో కందిని 90 సెంటీమీటర్లు వరుసకి, అలాగే వరుసలోని మొక్కల మధ్య 20 సెంటీమీటర్లు పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే కలుపు యాజమాన్యం విషయానికి వచ్చినట్టయితే పెండిమిథాలిన్ అనే మందుని ఈ కంది పంటలు విత్తిన వెంటనే 72 గంటల లోపు 1 లీటర్ 200 లీటర్ నీటిలో కలిపి మనం ఈ ఎకరా అంతా కూడా సమానంగా తెరిచేటట్టు మనం పిచికారీ చేసినట్టయితే ఎటువంటి గడ్డి జాతి మొక్కలు కూడా రాకుండా మనం అరికట్టవచ్చు. 30 రోజులకి ఒకసారి, అలాగే 60 రోజులకి ఒకసారి అంతర్కృషి మనం చేసినట్టయితే ఈ కలుపు కూడా మనం నివారించవచ్చు. అలాగే మనం గ్రాసీ వీడ్స్ అనమాట, అంటే ఈ గడ్డి జాతి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నట్టయితే ఫిజలోపాప్ ఎథైల్ అనే మందుని 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్లు కలిపి ఎకరా మొత్తం మనం పిచికారీ చేసినట్టయితే ఈ గడ్డి జాతి మొక్కల్ని సమర్థవంతంగా అరికట్టవచ్చు. అలాగే ఈ గడ్డి జాతి మొక్కలు అలాగే వెడల్పాటి కలుపు మొక్కలు ఎక్కువగా ఉన్నప్పుడు ఇమాజిపైర్ అనే మందుని 300 మిల్లీలీటర్లు 1 ఎకరాకి మనము 200 లీటర్ నీటిలో కలిపి పిచికారీ చేస్తున్నట్టయితే కలుపు మొక్కలన్నీ కూడా మనం నాశనం చేయొచ్చు. అలాగే ఎరువుల విషయానికి వచ్చినట్టయితే ఈ కంది అనేది అపరాల జాతికి చెందిన పంట కాబట్టి దీనికి ఎరువుల తాలూకా వాడకం కూడా చాలా తక్కువగా ఉంటుంది. అందులో ప్రధానంగా నత్రజని తాలూకా వినియోగం అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకే 18 కిలోల యూరియాని, అలాగే 125 కిలోల SSPని మనం వేసుకున్నట్టయితే సరిపోతుంది. అలాగే నీటి యాజమాన్యం విషయానికి వచ్చినప్పటికీ అడపాదడపా పడిన వర్షాలకి నీరు పెట్టే అవకాశం అనేది మనకు అంతగా రాదు. తేలికపాటి తల్లి అనేవి పోత్ దశలోనూ కాయ ఏర్పడే దశలో మనం ఇచ్చినట్టయితే సరిపోతుంది. అలాగే సస్యరక్షణ విషయానికి వచ్చినప్పటికీ శనగపచ్చ పురుగు అనేది
కంది పూత దశలోను, పిండి దశలోను, అలాగే కాయ ఏర్పడే దశలో ఎక్కువగా ఆశించి కాయని పైనుంచి రంధ్రం చేసుకొని ఆ లోపల ఉన్నటువంటి గింజలన్నింటినీ కూడా తినేసి లోపలే అది ప్యూపేట్ స్టేజ్కి వెళ్ళిపోయి దాని నుంచి అడల్ట్ అనేది ఎమర్జ్ అయిపోయి బయటకు వచ్చేయడం జరుగుతుంది. ఆశించినటువంటి కాయలు మనం ఓపెన్ చేసి కనుక చూసినట్టయితే లోపల గింజలు ఏమీ లేకుండా ఖాళీగా ఉండడం కూడా జరుగుతుందన్నమాట. దీన్ని నివారించడానికి వేసవిలో లోతైన దుక్కులు చేయడం వలన ఏవైతే ఈ పురుగు తాలూకు అవశేషాలు ఉన్నాయో అవన్నీ కూడా ఈ సమ్మర్లో ఈ సన్కి ఎక్స్పోజ్ అయ్యి చనిపోవడం జరుగుతుంది. అలాగే ఎకరాకి 4 నుంచి 6 లింగాకర్షక బుట్టలను పెట్టి పురుగు తాలూకు ఉధృతిని కూడా మనం గమనించాలి. అలాగే 15 నుంచి 20 ఈ పక్షి స్థావరాలను అక్కడక్కడ ఎకరాకి మనం ఏర్పాటు చేసినట్టయితే పక్షులు మన ఈ ఫీల్డ్కి వచ్చి సంచరించడం వలన ఏదైతే ఈ శనగపచ్చ పురుగు అనేది మనకి ఈ కంది మీద గమనిస్తూ ఉన్నామో అవి తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మందుల విషయానికి వచ్చినట్టయితే ఈ క్వినాల్ఫాస్ అనే మందుని 400 మిల్లీలీటర్లు 200 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఎస్వేట్ అనే మందుని 1.5 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. అలాగే స్పైనోసాడ్ అనే మందుని 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేసినా కూడా ఈ శనగపచ్చ పురుగుని సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. అలాగే మారుగా మచ్చల పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ చిన్న పిల్ల పురుగులు అనేవి మొగ్గ లోపల చేరి మొగ్గను తినేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ లార్వాలు క్రమేణా పెద్దవవుతున్న కొలది ఈ ఆకుల్ని, పూతని, అలాగే పిందెల్ని, కాయల్ని గూడు కట్టేసుకొని లోపల ఉంటూ ఈ కాయ లోపల ఉన్నటువంటి గింజల్ని కూడా తినేయడం కూడా జరుగుతూ ఉంటుందన్నమాట. సో దీని నివారణకు మనకి ఎస్వేట్ అనే మందుని 1 గ్రాము 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయడం. స్పైనోసాడ్ అనే మందును 0.3 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. ఫ్లూబెండమైడ్ అనే మందును 0.25 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అలాగే ఇమామెక్టిన్ బెంజోయేట్ అనే మందును కూడా 0.4 గ్రాములు 1 లీటర్ నీటి కలిపి పిచికారీ చేయొచ్చు. అంటే ఏదో ఒక మందుల్ని మార్చి మనం కొట్టినా కూడా ఈ మారుగా మచ్చల పురుగుని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం. ఈ కందిలో తెగులు విషయానికి వచ్చినప్పటికీ ప్రధానంగా ఎండు తెగులు సోకిన మొక్క అనేది పూర్తిగా కానీ లేదా మొక్కలో కొంత భాగం కానీ ఎండిపోయి అలాగా చనిపోవడం కూడా మనం గమనించవచ్చు. అలాగే ఇలా ఎఫెక్ట్ అయినటువంటి మొక్కను మనం పీకి మనం చూసినట్టయితే కింద కాండాన్ని మనం తొలిచి చూసినప్పుడు లోపల గోధుమ వర్ణపు చారలు కూడా మనకి గమనించవచ్చు అనమాట. సో ఈ ఎండు తెగులు నివారణకు మనము ఈ కంది పంటని రెగ్యులర్గా ఒకే పంటని సాగు చేయడం కాకుండా ఈ కంది పంటని జొన్న పంటతో పంట మార్పిడి చేయడం, అలాగే ఈ ఎండు తెగులను తట్టుకొని పెరిగే రకమైనటువంటి LRG 105 అనే రకాన్ని, అలాగే LRG 133/33 అనే రకాన్ని, అంటే సౌభాగ్య అనే రకాలని, అలాగే ఆశ అనే కంది రకాలను కూడా మనం సాగు చేసుకున్నట్టయితే ఈ ఎండు తెగుల్ని మనం అరికట్టవచ్చు. అలాగే ఈ ఎండు తెగులు రాకుండా ఉండడానికి మనము దుక్కు దున్నే టైంలోనే ఈ ట్రైకోడెర్మా ఒక 2 కిలోలు, అలాగే ఈ గత్తాన్ని పశువుల గత్తాన్ని ఒక 90 కిలోలు, వేపపిండి 10 కిలోలు ఈ మూడింటిని మిశ్రమంగా చేసి దానిని మనం ఒక నీడలో ఆరబెట్టి దాని మీద గోను పట్టాలు కప్పి ఒక 4-5 రోజుల్లో పైన ఒక చిన్న తెల్లని బూజు ఎక్కుతూ ఉంటుంది. అటువంటి బూజు ఎక్కినటువంటి గత్తాన్ని ఎకరా మొత్తాన్ని మనం సర్దుకున్నట్టయితే సమానంగా ఎండు తెగులు ఫర్దర్గా రాకుండా అరికట్టవచ్చు. అలాగే వెర్రి తెగులు విషయానికి వచ్చినట్టయితే ఇది ఒక వైరస్ తెగులు అనమాట. ఈ తెగులు సోకిన మొక్కలు అనేవి లేత ఆకుపచ్చ రంగులో ఆకుల్ని ఏర్పాటు చేస్తుంది. అలాగే ఈ ఆకులు అనేవి చాలా చిన్న పరిమాణంలో ఉండి చాలా గుంపులుగా మొక్కల మీద మనం గమనించవచ్చు. సో దీన్ని మనం నివారించడానికి మనకి 4 మిల్లీలీటర్ల కెరాటిన్ కానీ లేదా 3 గ్రాముల నీటిలో కరిగే గంధకాన్ని కానీ మనం పిచికారీ చేసినట్టయితే ముందుగా, అంటే నల్లి నివారణకు మనం పిచికారీ చేసినట్టయితే ఈ నల్లి మనకి పంట మీద ఆశించడం తగ్గుతుంది. కాబట్టి దీనివల్ల వెర్రి తెగులు అనేది మనకి రాకుండా ఆపొచ్చు అనమాట. అలాగే కోత విషయానికి వచ్చినట్టయితే ఎంచుకున్న రకాన్ని బట్టి 170-180 రోజుల్లో మనకి పంట అనేది కోతకు వస్తుంది. సో ఈ విధంగా రైతు సోదరులు యాజమాన్య పద్ధతులు పాటించినట్టయితే కందిలో కూడా ఎక్కువగా అధిక దిగుబడులు అనేవి సాధించవచ్చు. దాంతోపాటు నికర ఆదాయాన్ని కూడా ఎక్కువగా పొందవచ్చు అనమాట.